శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. నేటి వరకు మనం ఆది బాలకాండని 38 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 39వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ గ్రంథం రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామిహం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అతిబల మహాబల విద్యల్ని విశ్వామిత్రుడు ఇచ్చాడు రామచంద్రుడికి, లక్ష్మణుడికి కూడా. ఆ తర్వాత సరయూ నది ఒడ్డుని ఆ రోజు నిద్రపోయారు. అక్కడ విశ్వామిత్రుడు వాళ్ళని లాలించి నిద్రపుచ్చాడు. ఆ రాత్రి సుఖంగా గడిచిపోయింది. తెల్లారింది. విశ్వామిత్రుడు ఆ ఆకులు గడ్డిపై గడ్డి మీద పడుకొనున్న రామలక్ష్మణుని ఇద్దరినీ కూడాను ఉద్దేశించి ఇలా అన్నాడు. తెల్లవారుతుంది నాయన. ఇదే మనం ఎప్పుడు స్మరించే శ్లోకం. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థులా కర్తవ్యం దైవమాఖ్నికం. ఈ శ్లోకం ఇక్కడదనమాట. రామాయణంలో రాముణ్ణి తన యజ్ఞం కాపాడుకోవడానికి తీసుకువెళుతూ సరయూ నదీ తీరాన అక్కడ బస చేశారు. రాత్రి అయింది, నిద్రపోయారు. నిద్ర లేపుతూ పలికిన మాటలు విశ్వామిత్రుడు పలికిన మాటలు. ఆయన తూర్పున తెల్లారుతుందయ్యా. కౌసల్యకు సత్సంతానంగా పుట్టిన రామ, కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట లేవయ్యా ఓ నరసార్థుల కర్తవ్యం దైవమాహ్నికం. దేవతారాధన చేయాలయ్యా, సమయం అయింది, బ్రహ్మముహూర్తం అయింది, లేవమని లేపాడు. ఆ తర్వాత ఆ రాజపుత్రులిద్దరు కూడాను స్నాన సంధ్యావందనాలు చేసుకున్నారు. బ్రహ్మయజ్ఞం కూడా చేశారు. తర్వాత అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం కూడా. ఇవి బ్రాహ్మణుడికి, వైశ్యుడికి, రాజులకి విధించబడినాయి. ఉపనయనమైన ప్రతివాడు కూడా రోజు ఇవి చేయాలి. బ్రహ్మయజ్ఞం అంటే 4 వేదాల నుంచి 4 వాక్యాలు, 4 వేదవాక్కుల్ని పలకాలి. అగ్నిహోత్రం చేయాలి, నిత్యాగ్నిహోత్రం. ముందు సంధ్యావందనం తర్వాత ఈ కృత్యాలను చేశారు వాళ్ళు. ఈ భాగం ఈరోజు ఇక్కడ ఆపుతాం. రేపు మరొక భాగంలో కొనసాగిద్దాం కథని. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.